Today our topic is macro and procedure. So what is macro, what is procedure? So దాని మధ్య డిఫరెన్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. So macro contains a set of instructions to support modular programming. So macro లో set of instructions ఉంటాయి. I supports to modular programming. So modular programming అంటే ఒక కోడ్ని చిన్న చిన్న బ్లాక్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. దాన్ని మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అని అంటాం. Procedure contains a set of instructions which can be called repeatedly, which can be perform a specific task. సో ప్రొసీజర్స్లో ఏముంటాయంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే దాంట్లో మనం ఏం యూజ్ చేస్తామంటే సబ్ రొటీన్ లేదా ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. అందుకని ప్రోగ్రామ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ స్మాల్ ఇన్స్ట్రక్షన్స్, మోస్ట్లీ లెస్ దెన్ 10. ఓకే, సో ఈ మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అనేది లెస్ దెన్ 10 ఇన్స్ట్రక్షన్స్ యూస్ చేస్తాం అనమాట. సో ప్రొసీజర్లో మోర్ దెన్ 10 ఇన్స్ట్రక్షన్స్ అనేది యూస్ చేస్తాం. సో ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ లాస్ట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మోర్ దెన్ 10 ఇన్స్ట్రక్షన్స్. సో ఇది లెస్ దెన్ 10 ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. సో ప్రొసీజర్లో మోర్ దెన్ 10 ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది. సో మ్యాక్సిమం ఇన్స్ట్రక్షన్స్ కంటెంట్ పెద్దది అంటే 30 ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుందన్నమాట. సో లార్జ్ ప్రోగ్రామ్ అంటే 30 ఇన్స్ట్రక్షన్స్. సో ఇది లెస్ అంటే ఎంత, 10 అంటే స్మాల్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. మాడ్యూల్లో స్మాల్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుందన్నమాట. సో లెస్ దెన్ 10 ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది. ప్రొసీజర్లో గ్రేటర్ దెన్ 10 ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ మ్యాక్రో మెమరీ రిక్వైర్మెంట్ ఈస్ హై, ఇన్ కేస్ ఆఫ్ ప్రొసీజర్ మెమరీ రిక్వైర్మెంట్ ఈస్ లో. సో మ్యాక్రోలో మెమరీ రిక్వైర్మెంట్ హై ఉంటుంది, ప్రొసీజర్లో మెమరీ రిక్వైర్మెంట్ లో ఉంటుంది. సో ఎందుకు ఇలా మ్యాక్రోలో హై ఉంటుంది, ఎందుకు ఇలా ప్రొసీజర్లో లో ఉంటుంది అంటే, సో మ్యాక్రోలో కోడ్ అనేది ప్రోగ్రామ్ అనేది అది కాపీ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో కాపీ చేసి పేస్ట్ చేసుకుంటూ ఉంటుంది. దానికి రిక్వైర్మెంట్ అయిన టైంలో సో కోడ్కి కావాల్సినప్పుడు ఎక్స్పాండ్ చేస్తూ కాపీ పేస్ట్ చేసుకుంటూ ఉంటుంది. సో ప్రొసీజర్లో కాపీ పేస్ట్ అనేది అంత సీనే ఉండదన్నమాట. సో అందుకని దీనికి మెమరీ రిక్వైర్మెంట్ లో ఉంటుంది. అంటే కాల్ చేసి రిపీట్ చేసి రీసెట్ చేసుకుంటూ ఉంటుంది. వన్ టైం మాత్రమే కోడ్ని స్టోర్ చేసుకుంటుంది. సో అందుకని చెప్పి మెమరీ రిక్వైర్మెంట్ లో ఉంటుంది. సో ఇందులో మొత్తం మెమరీ రిక్వైర్మెంట్ అనమాట. సో అది ఏం చేసుకుంటుంది అంటే కోడ్ని సేవ్ చేసుకుంటుంది, అవసరమైనప్పుడు పేస్ట్ చేసి ప్రోగ్రామ్ని ఎక్స్పాండ్ చేస్తుంది. అందుకని దీనికి మెమరీ రిక్వైర్మెంట్ అనేది హై. సో assemble directives macro is used to define macro. Assemble directives proc is used to define procedures. సో అసెంబ్లీ డైరెక్టివ్స్ అంటే సో ఏది మ్యాక్రో మీన్స్ ప్రోగ్రామ్ని కట్గా అరేంజ్ చేయడం లాంటి వాటిని అసెంబల్ డైరెక్టివ్స్ అంటారు. అసెంబల్స్ అంటే ఏంటో తెలుసా? అసెంబల్ అంటే సో విచ్ ఈస్ కన్వర్ట్ ఇంటూ అసెంబ్లీ లాంగ్వేజ్ టు బైనరీ లాంగ్వేజ్. సో అసెంబ్లీ లాంగ్వేజ్ నుంచి బైనరీ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది అనమాట అసెంబ్లీ అనేది. సో అసెంబల్ డైరెక్టివ్స్ అంటే కోడ్ని కరెక్ట్గా అరేంజ్ చేస్తుంది. ఓకే, సో మ్యాక్రో ఈస్ యూజ్డ్ టు డిఫైన్ మ్యాక్రో. సో మ్యాక్రో అనేది ఒక డిఫైన్డ్ వర్డ్ అనమాట. సో నువ్వు మ్యాక్రో కోడ్ రాస్తున్నావు అనేది దీని ద్వారానే తెలుస్తుంది. సో సేమ్ వే ప్రోక్ అంటే ప్రొసీజర్ అనమాట. ఇది ప్రోక్ కోడ్ని డిఫైన్ చేస్తుంది. ఓకే, సో మనం డిఫైన్ చేస్తున్నాం ఇది ప్రోక్ కోడ్, ఇది మ్యాక్రో కోడ్ అని. సో ఎగ్జిక్యూషన్ టైమ్ ఈస్ లెస్, ఎగ్జిక్యూషన్ టైమ్ ఈస్ మోర్. సో దీనికి ఎగ్జిక్యూషన్ టైమ్ ఈస్ ఎందుకు లెస్ అంటున్నామంటే, సో మ్యాక్రో యొక్క కోడ్ లెస్ దెన్ 10 ఇన్స్ట్రక్షన్స్ ఉంటుంది కాబట్టి ఈజీగా ఎగ్జిక్యూషన్ టైం అనేది లెస్ ఉంటుంది. దీనికి మోర్ దెన్ 10 ఇన్స్ట్రక్షన్స్ ఆటోమేటిక్గా ఎగ్జిక్యూషన్ టైం అనేది మోర్ ఉంటుంది. సో మిషన్ కోడ్ ఈస్ జనరేటెడ్ ఈచ్ టైమ్ మ్యాక్రో ఈస్ కాల్డ్. సో మిషన్ కోడ్ ఈస్ జనరేటెడ్. సో మ్యాక్రోని కాల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మిషన్ కోడ్ అనేది జనరేట్ అయిపోద్ది అనమాట. అంటే అది బైనరీ లాంగ్వేజ్లోకి మారిపోద్ది. సో మిషన్ కోడ్ ఈస్ క్రియేటెడ్ ఓన్లీ వన్స్ వెన్ ప్రొసీజర్ ఈస్ డిఫైన్డ్. సో మనం ఇక్కడ ఏం వాడుతున్నాం అంటే ఫంక్షన్, కాల్, రిటర్న్ ఇలాంటివి వాడుతున్నాం కాబట్టి సో అది డిఫైన్ అయ్యాక మిషన్ కోడ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, పారామీటర్స్ ఆర్ పాస్డ్ ఏ పార్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ కాల్డ్ మ్యాక్రో. సో పారామీటర్స్, సో మ్యాక్రోలో పారామీటర్స్ అనేది దేంట్లో ఇది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో మ్యాక్రోస్ అనేది దేంట్లో అంటే పారామీటర్స్ని పాస్ చేస్తుందంటే ఓన్లీ ఇన్ రిజిస్టర్స్లో మాత్రమే పారామీటర్స్ అనేది పాస్ చేస్తుంది. అంటే రిక్వైర్మెంట్ కోడ్లో కాపీ పేస్ట్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా కరెక్ట్ చేయాలనుకుంటే రిజిస్టర్స్లో మనం వాల్యూస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కానీ ప్రొసీజర్స్లో అలా కాదనమాట. సో ఇక్కడ మనం రిజిస్టర్స్లో వాల్యూస్ చేంజ్ చేస్తాం. సేమ్ వే స్టాక్లో కూడా
వాల్యూస్ అనేది చేంజ్ చేస్తాం. కానీ మ్యాక్రోలో మనం స్టాక్ అనే సబ్జెక్టే ఉండదన్నమాట. సో ఓన్లీ రిజిస్టర్స్ మాత్రమే చేంజ్ చేస్తాం. కానీ పారామీటర్స్లో స్టాక్లో కూడా చేంజ్ చేస్తాం. స్టాక్, రిజిస్టర్స్ అండ్ మెమరీ లొకేషన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి మనం పారామీటర్స్ అనేది పాస్ చేస్తాం. సో ఓవర్ హెడ్ డస్ నాట్ టేక్ ప్లేస్ యాజ్ దెర్ ఈస్ నో కాలింగ్ అండ్ రిటర్నింగ్. సో మ్యాక్రోలో కాలింగ్, రిటర్నింగ్ ఇలాంటివి ఏమి ఉండదన్నమాట. ఓన్లీ కాపీ అండ్ పేస్ట్, ఎక్స్పాండ్ చేయడం మాత్రమే, అంటే కోడ్ని ఎక్స్పాండ్ చేయడం మాత్రమే మ్యాక్రో యొక్క డ్యూటీ. కానీ ఓవర్ హెడ్ టైమ్స్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ కాలింగ్ ప్రొసీజర్, రిటర్నింగ్, కంట్రోల్ టు కాలింగ్ ప్రోగ్రామ్ అనమాట. సో కానీ ప్రొసీజర్స్లో మాత్రం కాలింగ్, రిటర్నింగ్, ప్రోగ్రామ్ ఇవన్నీ చూస్తుంది అనమాట. సో ప్రొసీజర్లో కోడ్ ఎలా ఉంటుంది అంటే జస్ట్ అది కాల్ చేస్తుంది. అంటే మనం కోడ్ని డిఫైన్ చేస్తాము, అది కాల్ చేస్తుంది, బాడీలోకి జంప్ అవ్వద్ది, మళ్ళీ రిటర్న్ అవ్వాలంటే మన ఎట్ ది స్టేట్ ఆఫ్ ఫస్ట్ స్టేట్కి వెళ్ళిపోద్ది అనమాట. సో ప్రొసీజర్ యొక్క కోడ్ అని మొత్తం ఇలానే ఉంటుంది. అంటే అది వన్ టైం మాత్రమే సేవ్ చేసుకుంటుంది. కానీ మ్యాక్రోలో అలా కాదనమాట. అది కాపీ అండ్ పేస్ట్ చేసుకుంటుంది. అవసరమైనప్పుడు కాపీ చేసుకుంటుంది, ఎక్స్పాండ్ చేసుకుంటుంది, అవసరమైనప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది చేసుకుంటుంది అనమాట. సో ఈ విధంగా మ్యాక్రో అండ్ ప్రొసీజర్ అనేది వర్క్ అవుద్ది.